హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం తయారీ విధానం చూపించబోతున్నాను. మా తెలంగాణ స్టైల్లో పాశం అంటారు. పిండితో చేస్తారు, గోధుమ పిండితో. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు తురిమిన బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఉండ్రాళ్ళ కోసం పిండిని ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ 2 బౌల్స్లో పిండి ఉండ్రాళ్ళ కోసం తీసాను. అలాగే ఒక హాఫ్ బౌల్ పిండి పాయసం కోసం పక్కన ఉంచాను. ఇందులో ఇందాక మనము కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ వేసి సరిపడినన్ని వాటర్ వేసుకొని కొంచెం గట్టి పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఉండ్రాళ్ళలాగా అలాగే తాలికలలాగా ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఇలాగా చేసుకొని అన్నిటినీ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల బెల్లము, హాఫ్ కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగాక చల్లార్చి వడపోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని అందులో జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 గ్లాసుల వాటర్ అలాగే 1 గ్లాస్ పాలను కూడా ఇందులో వేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు అలాగే తాలికలను ఒక్కొక్కటిగా మొత్తం వేయకుండా ఒక్కొక్కటిగా వేయాలి. ఎందుకంటే మొత్తాన్ని ఒకేసారి వేస్తే అతుక్కుంటాయి. ఇలా ఉండ్రాళ్ళనన్నీ ఒక్కొక్కటిగా వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు కలపకూడదు. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలపాలి. ఉండ్రాళ్ళను బాగా ఉడికించుకోవాలి, లేదంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందాక మనం తీసి పెట్టుకున్న హాఫ్ కప్ గోధుమ పిండిలో వాటర్ వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న 2-3 నిమిషాల తర్వాత బెల్లం సిరప్ ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. లేదంటే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఇలా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్టైల్ పిండి పాశం అనేది రెడీ అయినట్టే. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు నచ్చిందా? మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా కొట్టండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి.